ఏకపక్ష కాల్పులతో ప్రజాస్వామ్యాన్ని జంగిల్ రాజ్యంగా మార్చుతున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. మావోయిస్టు కీలక నేత హెడ్మా ఎన్కౌంటర్ను ఆయన ఖండించారు. ఈ విధంగా అక్రమ కాల్పులకు పాల్పడడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు తరచూ అంటూ ఉంటాడు, జంగిల్ రాజు కావాలా, సురాజు కావాలా. ఇవాళ సురాజు లేదు, సురాజ్యం లేదు, జంగిల్ రాజ్యం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రళయతాండవం చేస్తూ ఉంది. జంగిల్ రాజ్యంలోనే ఈ విధంగా ఒకరినొకరు చంపుకోవటము, లేకపోతే ఇంకో పేరుతో మరొకరిని చంపటము, ఇవన్నీ ప్రజాస్వామిక దేశంలో జరగవు. ఇది మనది ప్రజాస్వామిక దేశం. ఇవన్నీ మానుకుని తక్షణం న్యాయ విచారణకు ఆదేశించి ఇకనైనా వాళ్ళతో ఎంతమంది అయినా ఉండని సంప్రదింపుకు పిలిచి తద్వారా ఈ దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా తమ పాత్ర వహించాలి. ప్రముఖ నక్సలైట్ మావోయిస్టు నేత హెడ్మాతో పాటు ఆయన భార్యను ఎన్కౌంటర్ చేయడాన్ని సిపిఐపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించిన కేంద్రం దమనకాండ కొనసాగించడం దారుణమన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు రామకృష్ణ చెప్పారు. తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను, ఆయన భార్యను, మరికొద్దిమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని కాలరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టు నేత హెడ్మాతో పాటు మరో 5గురిని పోలీసులు కాల్చి చంపడాన్ని పౌర హక్కుల సంఘం ఖండించింది. ముందుగానే వీరిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని జీవించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పాలకులు తాము చట్టబద్ధ పాలనని విస్మరిస్తే ప్రజలు కూడా దాన్ని విస్మరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌర హక్కుల సంఘంగా చట్టబద్ధ పాలనని నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.